అంటే మీరు అసలు టీవీ ఛానల్ని ఆశ్రయించడానికి కారణం ఏంటి? అంటే మీ పాపని ఎవరైనా తగ్గిస్తారనా, లేకపోతే అసలు దేనికి టీవీ అందుకోసం ఛానల్? కాదు, నేను ఏమంటున్నానంటే ఆ టెంపుల్ బయటకు వస్తుంది కదా, ఇలాంటి టెంపుల్ ఉందని ప్రపంచాన్ని తెలియడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం. ఓకే, డన్. అంటే ఇది ఇందాక నుంచి నేను మీ దగ్గర నుంచి ఆశిస్తుంది. ఇన్ని అంతేకాని ఆ విగ్రహాలు వెలికి తీసిన తర్వాత పూజలు అందాలి. పూర్వ వివాహం అంటే కనుక అప్పట్లో ఎలా పూజలు అయితే జరిగాయో దానికన్నా ఘనంగా జరగాలి నా ఆలోచన. అంతేకాని ఏదో నేను రూపాయలు తీసుకోవాలి, దాంతో నేను మొత్తం నేను తీసుకోవాలి, నాకు దాంట్లో ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే కనుక అది వాళ్ళది. మా నావలో ఇంతకీ అసలు విజయనగరంలో ఉందా, భూగర్భంలో ఆ టెంపుల్ ఉందా? ఉంది. ఓకే, వెళ్ళి చూసారా? నేను వెళ్ళి చూసాను. కావాలంటే ఎలా, భౌతికంగా వెళ్ళారా లేదంటే సర్పంలో మారి వెళ్ళి చూసారా? సర్పంలో వెళ్ళి మారేటప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసాను. అక్కడికి గుడికి నేను వెళ్ళినప్పుడు నేను కింద అంటే ఇక్కడ నేను ఉంటాను కదా, నేను లోపలికి నేను చూడగలను. అంటే లోపల ఏముండే నాకు తెలుస్తుంది. నాకు ఒక గురువు గారు మీరు చెప్పారు కదా, అంటే గురువు గారితో నేను కూడా ఒక అడవిలోకి వెళ్ళాను, అక్కడ ఒక గుడిని చూశాను అంటూ మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడు మేము అందరు పాపతో పాటే తీసుకెళ్ళాము. ఇప్పుడు ఆయన గురువు గారు ఏమన్నా అంటే పాప కూడా భౌతికంగా అక్కడికి వెళ్ళి చూసిందా? వచ్చింది. మరి వెళ్ళలేదంటది పవిత, ఏంటి ఇలా చెప్పావు? కాదు, అది కాదు. అంటే కనుక మీరు అలా ఆ టైంలో అంటున్నారని అనుకున్నాను. టెంపుల్ కి మేము ముగ్గురం వెళ్ళాం. అంటే ఆ గురువు గారు, అమ్మ, నేను, మేము ముగ్గురమే వెళ్ళాం, ఇంకెవరం వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏం తెలిసిందంటే కనుక అక్కడ పుట్ట తవ్వారు. అది కూడా నేను వాళ్ళని అడిగాను. పుట్ట తవ్వేశారా? అంటే మొత్తం తవ్వలేదు, అదేదో పనిలో జరిగింది అని అడిగినప్పుడు నిజంగానే తవ్వారని ఒప్పుకున్నారు. అయితే అది నిజం అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలుస్తున్నారు పుట్ట తవ్విండ్రని కూడా. ఓకే, ఈ బోర్డు తవ్వినప్పుడు తెలుస్తుంది. మీరు అక్కడికి వెళ్ళారు కదా అడవిలోకి, నిజంగా ఆ టెంపుల్ చూసారా? టెంపుల్ వాళ్ళు ఆ గురుగారు మా ఇంటికి వచ్చిన తర్వాత పాపకి ఇట్లా ఉంది గురుగారు అంటే, పాపతో మాట్లాడే ఎట్లా అనిపిస్తుంది ఏంటమ్మా అంటే, నాకు ఇలా ఉంది గురుగారు, మరి నాకు ఇట్లా వెళ్తుంటాను ఒక అడవి చిన్నప్పటి నుంచి, అది ఎక్కడుందో అయితే నాకు తెలియదు, అదొకటి నాకు అనిపిస్తుంది. భూగర్భం లోపల గుడి ఉంది, ఆ విగ్రహాలు తీయాలి, ఆ విగ్రహాలు తీసి పూజ చేయాలి అని ఇట్లా చిన్నప్పటి నుంచి నాకు కనిపిస్తుంది. నేను మమ్మీ వాళ్ళతో కూడా ఇదే చెప్పాను. అంటే ఆ మమ్మీ ఏముండి ఎప్పుడైతే ఆమె చూపిస్తుందో అప్పుడే వెళ్దాం, మనకి ఎక్కడ ఏది అడవి అని మనం వెళ్తాం అమ్మ, నేను ఇదే చెప్పాను. ఏ అడవి అని వెళ్తాము, ఎక్కడికంటే వెళ్తాము, మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తాము, వెళ్ళినప్పుడు అక్కడ నీకు విజువల్స్ కనిపిస్తే నీకు ఇది అన్ని కన్ఫర్మ్ మనం చేసుకోవాలనుకుంటారు. నేను చాలా చోట్ల తీసుకొని తనకు ఎక్కడ కనిపించలేదు, చెప్పలేదు. మళ్ళీ తర్వాత ఆయన గురువు గారు విజయనగరం ఏదో పని మీద వెళ్ళాడు. అది కూడా నేను చెప్పాను, మీకు తొందరలోనే మీరు ఆ గుడికి వెళ్తారు, నన్ను తీసుకొని వెళ్తారని కూడా ఆయన చెప్పినప్పుడు ఆయన నన్ను ఒక క్వశ్చన్ వేశాడు. నేను వెళ్తాను, నేను అక్కడికి తీసుకొని వెళ్తాను నీకు ఎలా తెలుసు అంటే, నేను తెలుసుకున్న ప్రకారం అయితే కనుక ఆయన ఒక రోజు వచ్చే ముందు ఆయన మొహం నాకు అనిపించింది. అమ్మవారు కనిపించారా? మా అమ్మ, నేను వెళ్తాను చెప్పాను కదా గృహాలకి, అంటే ఎవరినైతే ముందు రోజు మేము కలవబోతామో వాళ్ళ మొహాన్ని ముందుగానే చూస్తాం. దేవతలు మొత్తం మీకు కనపడతారా లేదా కేవలం మీ తల్లిదండ్రులు ఇద్దరు మాత్రమే కనపడతారా? నాకు శివుడు కూడా కనిపిస్తాడు. శివుడు కనపడతారు. ఓకే, కైలాసానికి కూడా నేను వెళ్ళాను. కైలాసానికి వెళ్ళారా? ఏంటి, నిజమా? నిజంగానే ఆత్మరూపంలో వెళ్ళాను. నేను ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఎక్కడుంది కైలాసం? కైలాసం పైన ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది హిమాలయాల దగ్గర ఒక కైలాస పర్వతం ఉంది, అక్కడే శివుడు కొలువు తీరున్నారు ఇంకా అంటూ చెప్తున్నారు కదా, ఏంటి అది నిజమేనా? అక్కడ ఉన్నాడు ఆయన. మొత్తం ఈ ప్రపంచం మొత్తం శివుడు ఉన్నాడు, మూల ఉన్నాడు. ఇక్కడ లేడని మాత్రం మనం చెప్పకూడదు, కానీ అన్ని చోట్ల ఉన్నాడు. కైలాసానికి వెళ్ళి ఏం చేశారు? ఆయనను దర్శించుకోవడం కానీ ఇలా చేస్తాను నేను అంతవరకు. ఏమేమి చూసారు కైలాసంలో? అవి చెప్పకూడదండి. అవన్నీ చెప్తే కనుక మేము చెప్పడానికి కూడా నాకు కూడా అనుమతి లేదు. అక్కడ ఏమేమి చూస్తాను, అక్కడ ఏమేమి ఉన్నాయని మేము చెప్పకూడదు, అదొక నియమం ఉంటుంది మాకు. మీరు ఏ గురువులను అడిగినా సరే కొన్ని గంటలకు వాళ్ళు కూడా చెప్పరు, నియమాలు అన్నది ఉంటాయి. మరి శివయ్యని దర్శించుకున్నారా? మరి మీకు శివయ్య ఏదైనా సందేశాన్ని ఇచ్చారా? అంటే ఆయన నాకు చెప్పాడు. ఆయన కూడా ఏంది అయ్యా ఇదంటే కనుక, ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను వెళ్తాను, ఆయన చూస్తాను, చూసినప్పుడు కాళికాదేవి అంటే ఆమె కూడా నాకు అనిపించింది. ఆమె అంటే కనుక ఆ గుడిలో ఏమన్నా చిన్నప్పుడు అది అంటే కనుక గుడి కట్టేటప్పుడు ఏవేవో చేస్తా అంటారు కదా, అవి చేసేటప్పుడు ఆమె కోపంగా కనిపించడం, నువ్వు ఎందుకు రాలేదని ఆమె నన్ను ప్రశ్నించడం ఇలాంటివి కూడా చేస్తారు వాళ్ళు. మరి ఎందుకు వెళ్ళాలంటే నాకు ఆ విషయం తెలియదు అక్కడ ఆ గుడి ఉందనేది. నాకు కేవలం ఇలా చూస్తున్నాను కానీ అక్కడ ఈ ప్రదేశంలో ఉంది, ఈ ఊర్లో ఉందని నాకు తెలియదు అప్పుడు. అలా అడిగినప్పుడు నేను చూడలేదు కదమ్మా, నువ్వు చూస్తేనే కదా నేను వెళ్ళలేదని చెప్పాను. అయినా సరే ఆమె కోపం అనేది శాంతించదు.
అలా నాకు అనిపించేది. ఉమ్. అప్పుడప్పుడు ఎవరైనా సరే ఏమన్నా నాకు చేయబోతున్నారన్నా, మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేస్తారన్నా నాకు ముందు తెలుస్తుంది, ఎందుకంటే నేను తెలుసుకోగలను. ఆ శక్తి ఉందంటారా? అతీత శక్తి అది, అవునా కాదా? అది అంతే. ఓకే, అంటే మీ కుటుంబ సభ్యులకి ఎవరైనా నిజంగా ఏదైనా తలపెట్టాలని చూస్తే మీరు ముందే గ్రహిస్తారు, గ్రహిస్తా. ఎలా ఆపుతారు మరి? దాన్ని ముందు నేను అమ్మకి చెప్తా, అంటే కనుక వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని దూరం పెడతాం. ఓకే, ముందు వీళ్ళని దాటుకోవాలంటే ముందు నేను అడ్డుపడతా, వాళ్ళని మా అమ్మ వాళ్ళని టచ్ చేయని మనం. సో ఒక మనిషి మీకు ఏదైనా చెడు తల పెట్టాలని చూస్తే మీకు ముందుగానే తెలిసిపోద్ది. ఓకే, ముందుగానే వాళ్ళు దూరం పెట్టేస్తా, వాళ్ళ మీద కోపడతాను. భవిత ఒక చిన్న ప్రశ్న అడిగినా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరిద్దరు అక్కడ ఉన్నారు, నేను మీకు ఏదైనా చెడు తల పెట్టాలి అని చూస్తే మీకు తెలిసిద్దా? తెలుస్తుంది. ఎలా? మా అమ్మ చెప్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా నా మనసులో? నేను ఇప్పుడు చెప్పాను కదా, అక్కడికి వెళ్తేగా నేను తెలుసుకోలేను. ఓకే, ఇక్కడే నేను ఉన్నాను సరే, నాకు తన ఆత్మ అనేది తను తెలుసుకొని వస్తుంది, కానీ అవి నాకు కొన్ని మాత్రం గుర్తుంటాయి. అప్పటి నుంచి అదే చెప్తున్నాను, ఫస్ట్ నుంచి ప్రతి ఇంటర్వ్యూలోనే ఇదే చెప్తున్నాను. ఓకే, అంటే ఈ క్షణం అయితే తెలీదు, మీరు నాగలోకంలోకి వెళ్ళి వస్తే మీరు చెప్పగలరంటారు. అప్పుడు తెలుస్తుంది నాకు. ఓకే, మీకు ఎప్పుడన్నా ప్రత్యక్షంగా పాములు కనపడ్డాయా? కనపడ్డాయి, నేను చూసాను కూడా. ఓకే, రీసెంట్గా కూడా ఏంటంటే ఎస్టర్డే ఒక పాము అక్కడికి రోడ్ నెంబర్ 3లోకి వచ్చిందని చెప్పారు. నేను చూస్తున్నాను, పాములు చూడడానికి కూడా నాకేం భయం లేదు. ఒక చిన్న సర్పం అనేది మా ఇంటి వైపు చూసేటప్పుడు, అంటే మా ఇంటి స్ట్రైట్గా లాయర్ వాళ్ళు ఉండేవాళ్ళు, అంటే ఆయన ఫోన్ చేసి మీ ఇంటి వైపు 1.5 సేపు నుంచి పాము చూస్తుందంటే కనుక అది మేము వెళ్ళి చూసే లోపల ఇక్కడ మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల దగ్గర ఒక సిమెంట్ ఉంది, ఆ సిమెంట్ అక్కడ ఒక చిన్న ఉందన్నమాట, అక్కడ ఉండేది పాము దాక్కొని ఉండేది. అతను వచ్చి స్నేక్ క్యాచర్ అంటారుగా, వచ్చి తీసుకున్నప్పుడు దాన్ని చూసిన, అది ఎంత అమాయకంగా ఎంతో క్యూట్ గా మమ్మల్ని చూస్తుందంటే అప్పుడు అనిపించింది, ఎందుకు పట్టుకున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు అని అడిగితే అది అలాగే చూస్తూ వెళ్ళిపోయింది. పట్టుకున్నావా మరి దాన్ని? నేను పట్టుకోలేదు. స్నేక్ వాళ్ళు వచ్చి ఇంతకీ పాములతో మాట్లాడతావా? మాట్లాడతాం, వాళ్ళ వెనుకడు కూడా నాకు వినిపిస్తుంది, అంటే వాళ్ళకి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారని కూడా నాకు తెలుస్తుంది. ఏ భాష అది? అది వేరే అంటే మీరు మాట్లాడుకున్నట్టే మేము మాట్లాడుకుంటాం, మా భాష మాది అంతే. ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలో రామప్రతిష్ఠ చేసే ముందు ఒక వారం ముందు నుంచి నాకు అంటే సర్పాలు కానీ జంతువులు ప్రతి ఒక్క మూగజీవి అక్కడికి వెళ్ళింది కదా, అప్పుడు తెలవక ముందే తను నాకు ముందు చెప్పింది, ఎక్కడికో వెళ్తున్నాయి, అన్ని గుంపులుగా వెళ్తున్నాయి మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నాయో నాకు తెలియదు, వీళ్ళు మటుకు నన్ను రమ్మని పిలిచారు, వెళ్దాము రా పోదాం అంటే నేను రాను, నేను ఎందుకు వస్తాను, నేను మా అమ్మను వదిలి నేను రానన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు చెప్పమంటే వాళ్ళు నాకు చెప్పలేదు అని అనింది. సరేలే ఏదో ఒక రకంగా తెలుస్తుంది కదా అనుకున్నాను. మళ్ళీ తర్వాత 5-6 రోజులకు మనకు యూట్యూబ్లలో అయోధ్యలో ఇట్లా జరుగుతుంది అది చెప్పింది. నేను ఎందుకు మీకు జూను మే నెలలో టీవీ 24 వాళ్ళకు నేను అదే పనిగా ఫోన్ చేసి చెప్పా, మీరు అది ఇంకా పూర్తిగా వేయలే వీడియో, అప్పటికి రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకముందు ఆయన నేను ఫోన్ చేసి కూడా ఒక మాట చెప్పాను, జూన్ నెలలో కొన్ని మార్పులు జరగబోతున్నాయండి మా పాప చెప్తుంది, ఇది కూడా మీరు ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అంటే రానున్న రోజుల్లో ఎటువంటి జరగబోతున్నాయి సంఘటనలు అనేది మీరు ఇప్పుడు చెప్పగలరా? చనిపోతున్నారు కొంతమంది, అంటే నాకు కొన్ని ఏడుపులు అనేవి వినిపించాయి, విజువల్ చూసాను. అంటే అనక అది సునామో మరి ఏ ద్వారా వస్తుందో కూడా నాకు తెలియదు, ఒక నీటి ద్వారా రావచ్చు, ఒక గాలి రూపంలో రావచ్చు. ఇప్పుడు ప్రకృతిలో ఎన్నైతే ఉన్నాయో దేని వల్ల నుంచి అయినా సరే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏం కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇబ్బంది కలిగితే మీకు అది కనపడుతుందా, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి లేకపోతే మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రాబోతున్నాయనేది కూడా మీరు గ్రహించగలరంటే ఏం చెప్తారు? నేను వెళ్ళినప్పుడు మాత్రమే నాకు కనిపించింది నేను చెప్తాను. ఇంకొంతమంది నేను తెలుసుకోవాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి నేను తెలుసుకుంటాను అంతవరకే. అంటే నాకు తెలుసుకోవాలని నాకు మనసులో గట్టిగా ఉండాలి. ఓకే, ఇక్కడ నేను అనుకున్నంత మాత్రాన నా ఆత్మ వెళ్ళేసి తెలుసుకోవాలని దానికి కూడా ఇష్టం ఉండాలి. ఇది చెప్పాలంటే కనుక నా మాట అది వినదు, దాని మాట నేను వినాలంటది నా ఆత్మ కూడా. ఓకే, ఇప్పుడు భవిత పడుకున్న తర్వాత ఆవిడ నాగలోకం వెళ్తారని ఆవిడ చెబుతున్నారు. ప్రతిరోజు వెళ్ళి తిరిగి వస్తారా, లేదంటే అసలు 2-3 రోజులు కూడా రాని సందర్భం ఏదైనా ఉందా? అట్లా ఏం లేదు, 2-3 రోజులు రాని సందర్భాలు అనేది ఇప్పటి వరకు లేదు. వెళ్తాది తను, ఒక్కొక్కసారి ఒక 1 అవర్కే తిరిగి రావచ్చు, 2 అవర్స్కే తిరిగి రావచ్చు. ప్రతిరోజు వెళ్తారా? ప్రతిరోజు అనేది వెళ్తుంది, కొన్ని సమయంలో తొందరగానే తిరిగి వస్తుంది. ఓకే, డైలీ ఎంతసేపు నిద్రపోతావు బాబు?
నేను ఇప్పుడు 9 o'clock పడుకున్నానంటే ఖచ్చితంగా నేను 2 o'clock పడుకున్నా సరే 1 o'clock పడుకున్నా సరే కరెక్ట్గా 3 o'clock నేను ఖచ్చితంగా లేస్తాను. ఓకే, గంట పడుకున్నా సరే ఖచ్చితంగా 3 o'clock. 3 గంటలకల్లా నిద్రలేస్తారు. ఏం చేస్తారు అప్పటి నుంచి? అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కొద్దిసేపు ఉంటాను, Hmm. తర్వాత ఒక్కొక్కసారి నిద్రపోను. ఇంకా Hmm. ఏంటంటే ఇంకా ఏమైనా పెయిన్స్ ఉన్నా సరే నాకు కొన్ని జరుగుతూ ఉంటాయి నా బాడీలో. అప్పుడు అలాంటి టప్పులో పెయిన్ ని తట్టుకోలేక నేను అలా పడుకుంటాను. ఒక్కొక్కసారి మైకం వస్తా ఆ టైంలో. అలా పడుకున్నప్పుడు నేను అలా ఉంటాను, కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలో నేను పడుకోలేదు. ఒక మైకం వస్తుంది తప్ప నేను ఎప్పుడు పడుకోను కూడా ఆఫ్టర్నూన్ టైంలో. ఎటువంటి ఫుడ్ తింటావు అసలు? ఇప్పుడు కూరగాయలు తింటాను, అంటే ఇంకా ఫుడ్ తీసుకుంటాను. ఒక నాన్-వెజ్ తప్ప అన్ని తీసుకుంటాను. ఓకే, పిజ్జాలు బర్గర్లు అది అన్నీ. తిన్ను, ఓకే. బయట ఫుడ్ అసలు తినను. మళ్ళీ మ్మ్. నాకు నచ్చదు. ఓకే, నచ్చక తినవా లేకపోతే అసలు పడదా? పడదు, నాకు Okay. నచ్చదు కూడా రెండు. ఓకే, ఎక్కువగా ఏ ఆహారం ఇష్టపడతావు? ఎక్కువగా ఆహారం అంటే నాకు పాలంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకు నాకు కూడా తెలియదు. కొంతమంది పాములకి ఆహారంగా గుడ్లు కూడా వేస్తూ ఉంటారు. ఏంది ఏమో నేను తిన్నాను, నాకు ఆ స్మెల్ కూడా నాకు నచ్చదు. పాములు తింటాయా? నార్మల్ సర్పాలు తింటాయి. తింటాయా గుడ్లు? అంటే ఇప్పుడు బయట ఉంటాయి కదా, మ్మ్. అవి తింటాయి. ఏంటి నిజంగా కొన్ని న్యూస్ ఛానల్స్ మీకు అమౌంట్ ఇస్తున్నాయా, అందుకే అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారా ఇలా అంటే ఏం చెప్తారు? నాకు ఏ న్యూస్ ఛానల్స్ డబ్బులు ఇవ్వట్లేదండి. మ్మ్. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు వెహికల్ పంపిస్తారు, వెళ్తాం ఇంటర్వ్యూ చేసుకుని అప్ అండ్ డౌన్ వాళ్ళు కారు పంపిస్తారు, వస్తాము వెళ్తాము. మ్మ్. నేను కోరుకునేది ఒకటే, తను ఏదైతే చిన్నప్పటి నుంచి అంటుందో ఆ గుడి అనేది ఇన్నాళ్ళకు మాకు ఒక చిక్కుముడి వదిలింది. మ్మ్. వెళ్ళాం, చూసాము, పాపకి తనను కూడా తీసుకెళ్ళాము, మా గురుగారు తీసుకెళ్లారు. మ్మ్. తను గుర్తుపడుతుందా పట్టదా అనేసి వేరే దారిలో నుంచి కూడా తీసుకెళ్ళాడు, రాంగ్ రూట్లో. మ్మ్. తీసుకెళ్తే తను ముందే చెప్పింది, ఈ రాంగ్ రూట్లో తీసుకొస్తున్నా, స్ట్రైట్ తీసుకురాకపోకుండా ఇట్లా తీసుకొస్తున్నానంటే నువ్వు గుర్తుపడతావా పట్టవా అని ఇట్లా తీసుకొచ్చినానమ్మా, మ్మ్. లేకుంటే ఏం లేదు అన్నాడు. గుళ్ళోకి పోగానే అన్నీ తను చెప్తుంది, అంటే నాకు కానీ ఆ గురుగారు కానీ తను అంటే చెప్తుంది, అక్కడ ఏమేమి ఉన్నాయని అతను చెప్తున్నాను. తనకు చెప్తుంది ఇట్లా మమ్మీకి జరిగింది, మాకు చెప్తాను, ఇట్లా జరుగుతుంది. కొన్ని మమ్మీకి చెప్పను, ఎవరికి చెప్పను. మ్మ్. కొన్ని చెప్పదు, ఏ విషయాలు కొన్ని చెప్పదు, Okay. కొన్ని మాత్రమే చెప్పగలుగుతాం. చెప్పేది అది మేము కేవలం- పబ్లిక్ కూడా మేము చెప్పగలుగుతాం, తను నాకు కూడా చెప్పనేటి చెప్పదు. ఎందుకంటే ఏ టైంలో నేను ఏం మాట్లాడతామో మనకు తక్కువ వస్తాయి కదా అనేది తను కూడా నాకు కొన్ని విషయాలు చెప్పదు కూడా, అవి దైవాలు ఎవరికి చెప్పకూడదు. చెప్పదు. వెళ్ళినప్పుడు మటుకు తను తెలుసుకొని వస్తుంది. ఎవరి వల్ల మనకు హాని ఉన్నా కూడా, ఎవరైనా మనం మోసం చేస్తున్నా కూడా, ఈ వ్యక్తి మనకు మోసం చేస్తున్నారు, ఈ వ్యక్తిని మనం దూరం పెడదాం మమ్మీ, దూరం మీరు ఇప్పటి వరకు ఎవరితోనైనా మోసపోయారా? జరిగినాయి మనం బయట పెట్ట మరి తను అప్పుడు చెప్పలేదా? చెప్పింది. మరి మీరు తను చెప్పినా మీరు అంటే దొంగగా మోసం చేసిన దానికి డైరెక్ట్ గా మోసం చేసానికి మనకు తెలియదు కదా. కాదు, అంటే మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది భవిత మీకు చెప్పినప్పుడు అతనికి యాక్సిడెంట్ అయింది కూడా.